నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. అప్పుడు కూడా మరి ఈ జనాలను చూసి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఖరీదు కలగాలి. ఎందుకంటే ఏదో చెప్తున్నారు, కిరణ్ కుమార్ గారు చెప్తున్నారు, బొత్స గారు చెప్తున్నారు, ఈ యొక్క మరి చిరంజీవి గారు చెప్తున్నారు. వారు ఏమనుకుంటున్నారంటే మరి వైఎస్ జగన్ లోన పెట్టిన చిరంజీవి గారు ఉన్నారు, ఆయన అట్రాక్షన్ వల్ల ఈ యొక్క పార్టీ ముందుకు వస్తుంది ఆశిస్తున్నారు. కానీ అది అంతకన్నా చొక్కబడుతుంది. ఎందుకంటే అతను ఏదో నాయకుడిగా ఒక పార్టీని స్థాపించి నేను ఎన్నో కార్యక్రమాలు చేపడతానని చెప్పి ప్రజలకు వాగ్దానం చేశారు. ఆ రోజే చెప్పారు జగన్ మన వైఎస్ గారు చెప్పింది ఏంటంటే నువ్వు కనీసం 20 సీట్లు తెచ్చుకోవాలి, నేను సంతోషిస్తా అన్నారు. కానీ అది కూడా అక్కడ 18 సీట్లతోనే అతను బయటపడ్డాడు. అయితే మరి ఆ యొక్క రాజకీయం అతనికి రాజకీయ చరిత్రతో అతనికి తెలియదు కాబట్టి అది కూడా తాకాడు పెట్టి తను నమ్ముకున్న ఎమ్మెల్యేలందరూ కూడా నట్టేయడం నుంచి మరి వాళ్ళందరికీ అన్యాయం చేసి తన స్వార్థం కోసం మరి కేంద్రంతో కుమ్మక్కయ్యాడు. మరి అదేవిధంగా మరి ఎక్కడైనా సరే రాష్ట్రంలో కానీ మరి ప్రతిపక్షం అనేది ప్రజలకు అండగా ఉండాలి. కానీ ఇక్కడ మన ప్రతిపక్షం అయితే కాంగ్రెస్కి సమర్థిస్తూ ఇద్దరు అన్నదమ్ముల వరే ఉంటున్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బొత్సాలు కూడా చెప్పేది బొత్స గారు చెప్పేది ఏంటంటే మాకు ఎంతమంది పోయినా మాకేం పర్లేదు, ఎందుకంటే ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అంటుంది కాబట్టి ఇద్దరు కుమ్మక్కయ్యారు కాబట్టి ఈ యొక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ధైర్యంగా ఉన్నారు. ఏదేమైనా మరి ఈ యొక్క ఎలక్షన్ తర్వాత పైకి బాహాటంగా కనపడినప్పుడు కూడా ఈ 18 ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ యొక్క మరి నైజం బయటపడుతుంది. అలాగే మరి అనుకోని